గోంగూర పచ్చడి ఇంకొంచెం వేస్తే బాగుండు. వేశారు కానీ ఏమిటో ఉల్లిపాయలు తరగల, ఇవన్నీ పెట్టుకున్నాం ఇక్కడ. పనసపొట్టు వేశారు కానీ గుమ్మిడొడియాలు ఉండాలి. చెప్పానుగా గుమ్మిడొడియాల ముందే ఈయన దృష్టి అంతా గుమ్మిడొడియాల మీద ఉంది. ఇలా ఏదో ఎంచుకున్నామండి, అన్నీ తిన్నామండి. కానీ ఈ మామిడికాయ పప్పు, మిరపకాయలు, గోంగూర పచ్చడి, ఉల్లిపాయలు, పనసపొట్టు కూర, గుమ్మడికాయలు, మొక్కల పులుసు, అందులో వేసిన ఆనపకాయ మొక్కలు అన్నీ లోపలికి వెళ్ళాక ఏమయ్యాయి? పశువులకు వేసే కుడితిగోళం ఎలా ఉందో ఇది కూడా అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే పల్లెటూరు వాళ్ళకి బాగా తెలుస్తుంది. పశువులకి మేత వేస్తారు, కుడితిగోళమని బాగా అన్ని నీళ్లే ఉంటాయి. అందులో మిగిలిన పదార్థాలన్నీ బారేస్తారు, చిట్టేస్తారు, తౌడేస్తారు, మిగిలిన అన్నం బారేస్తారు, ఏది మిగిలితే అది అందులో బారేస్తారు. అవన్నీ కలిపి కొట్టరా కావేటరంగా తింటుంది అది. మనము కూడా లోపల చూసుకుంటే ఇలాగే ఉంది. ఇక్కడ నువ్వు చాలా ఆకర్షణీయంగా ఉండి అందంగా వండించుకుని రుచిగా వండించుకుని తిన్న కూరలన్నీ లోపలికి వెళ్ళి కుడితిగోళంలో పశువులు తిండి అయ్యాయి. ఇందులో అనుమానం వెళ్ళా. మనం ఎందుకు మళ్ళీ అన్నం తినగలుగుతున్నాం, శరీరాన్ని ప్రేమించగలుగుతున్నాం అంటే లోపలికి ఎప్పుడు గొట్టం పెట్టుకుని చూసే అవకాశం మనకి ఇవ్వలేదు ఎవరు. లోపలికి గొట్టం పెట్టుకుని చూస్తే మళ్ళీ జీవితంలో ఆనందం ఉండదు.